ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గ్రామాలు అభివృద్ధి బాటన పయనించాలంటే సంబంధిత ప్రజాప్రతినిధులు సమర్థులై ఉండాలి. అంటే వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేస్తేనే ఆ గ్రామాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. ఈ నేపథ్యంలో కర్నూలు ఉమ్మడి జిల్లాలో ప్రత్యేకించి నంద్యాల జిల్లా పరిధిలోకి వస్తే నంద్యాల జిల్లాకు సంబంధించి ఈ నంద్యాల జిల్లాలోని పలు గ్రామాలలో సంబంధిత సర్పంచులు కావచ్చు, ఉప సర్పంచులు కావచ్చు, వారు సమర్థవంతంగా పనిచేస్తున్నారు అంటే బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు లేదని తెలుసుకునే ప్రయత్నాన్ని సుమన్ టీవీ చేపట్టింది. ఇందులో భాగంగా నేను ప్రస్తుతం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం పరిధిలోని బండి ఆత్మకూరు మండలం జీసీపాలెం గ్రామానికి వచ్చాను. ఈ గ్రామ ఉప సర్పంచ్ కంచర్ల చిన్న లింగారెడ్డిగా తెలిసింది. తనను కలిసి ఈ గ్రామాభివృద్ధికి తాను ఎలాంటి కృషి చేశాడో, అసలు కృషి చేశాడో లేదన్న విషయాన్ని ముందుగా నేను తెలుసుకొని సుమన్ టీవీ ప్రేక్షకులు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు నాతో రండి. ప్రస్తుతం మనతో జేసీపాలెం గ్రామ ఉప సర్పంచ్ కంచెర్ల చిన్న లింగారెడ్డి ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు సుమన్ టీవీ ప్రేక్షకుల గురించి ప్రయత్నం చేస్తాం. అన్న నమస్తే. సర్పంచ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే మీ తండ్రులు మీ తాతలు రాజకీయంగా ఉన్నవారా, లేకుంటే ఆర్థిక స్థితిమంతులా, లేకుంటే మధ్యతరగతి చెందినవారా? మేము మొదటి నుంచి మా కుటుంబము మా నాన్న వాళ్ళ నుంచి కూడా రాజకీయ పరంగానే ఉన్నాడు. అతను కూడా సొసైటీ బ్యాంక్కి ఉప చైర్మన్గా పనిచేశాడు. తర్వాత మా కుటుంబ గ్రామస్తులు అయితేనేమి, మా బావగారు కూసుపెద్ద లింగారెడ్డి గారు అయితేనేమి సొసైటీ బ్యాంక్ చైర్మన్ మరియు గ్రామ సర్పంచ్గా ఉన్నాడు. కుటుంబ పరంగా మా కుటుంబం నుంచి మా బావమరిది ఒకతను శ్రీనివాసులు అతను సర్పంచ్గా చేశాడు. కుటుంబ పరంగా 1 by 1 మేము గ్రామంలో మా పాత్ర అంటూ మా వంశపరపరంగా మా కులస్తులదైతేనేమి మా బంధువురికలదైతేనేమి కంటిన్యూగా ఉంది. ఇందులో నేను 2006లో అంతకుముందు ఆర్మీలో జాబ్ చేసేవాడిని. అంటే మీరు ఎంత దాకా చదువుకున్నారు, ఎక్కడెక్కడ చదువుకున్నారండి మీరు? నేను 10th వరకు 5th వరకు జీసీపాలెం చదువుకున్నాను. 10th వరకు నంద్యాల ఎస్పీఐ స్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్ వెలుగోడు, డిగ్రీ వెలుగోడు. ఆ మధ్యకాలంలో నేను ఆర్మీలో సోల్జర్గా జాయిన్ అయినాను. ఓకే. అంటే మీరు విద్యాభ్యాసానంతరం మీరు బతుకుబడిని లాగేందుకు ఏం చేశారు మీరు? విద్యాభ్యాసం చేస్తూనే నేను సోల్జర్గా సెలెక్ట్ అయ్యాను ఆర్మీలో. అక్కడ సెలెక్ట్ అయ్యి 17 సంవత్సరాలు అక్కడ నేను ఉద్యోగం చేస్తూ మధ్యకాలంలో నేను డిగ్రీ కూడా కంప్లీట్ చేసి ఉంటుంది. 17 సంవత్సరాలు అక్కడ జాబ్ చేస్తూ సివిల్ జాబ్ కోసం ట్రై చేయాలని చెప్పేసి నేను ప్రిమేచర్ రిటైర్మెంట్తో వచ్చాను. ప్రయత్నాలు చేశాను. అందులో నేను ఒక రిలయన్స్ జియోలో వచ్చేసి మైక్రో ఇంజనీర్గా జాబ్ చేసేవాడిని. ఆ మధ్యకాలంలోనే నేను రాజకీయంగా మా పెద్దలు ఉన్నారు కాబట్టి వారి ద్వారా ఊర్లో తిరుగుతూ అన్ని చేస్తూ వచ్చాను. మొట్టమొదటిసారి ఎంపీ ఎస్పీ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాకు ఒక చిన్న అవకాశం దొరికింది. గ్రామంలో ఉచిత మినరల్ వాటర్ గురించి గ్రామంలో సమస్య ఉండింది. గ్రామస్తుల మధ్యన సమస్య ఉంటే నేను ఎంట్రీ పెద్ద ఆయనతో మాట్లాడి ఆ రోజు గ్రామంలో సెంట్రల్లో ఉచిత మినరల్ వాటర్ ఏర్పాటు చేశాను. ఆ తర్వాత పొలిటికల్గా అంతకుముందు కూడా పొలిటికల్గా తిరిగేవాడిని వచ్చేప్పుడు, కానీ పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయ్యాను. ప్రజలు మీ రాజకీయ అరంగేట్రం అనేది ఏ పార్టీ నుంచి ఎప్పుడు జరిగిందండి? నేను 2013 తర్వాత 13 నుంచి నేను తెలుగుదేశం గవర్నమెంటే. మేము మొదటి నుంచి మా కుటుంబాలు తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఉన్నాయి. గత 40 సంవత్సరాలు అంత ముందు నుంచి కూడా మా కుటుంబాలు తెలుగుదేశం గవర్నమెంట్తోనే వచ్చి ఉన్నాయి. నేను 2012-11 నుంచి రాజకీయంగా కొంతగా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ సహాయపడుతూ వచ్చేవాడిని. ప్రైవేట్ జాబ్ చేస్తూ మధ్యలో 2013లో ప్రజలు ఓసికి గ్రామంలో సర్పంచ్గా ఓసికి వచ్చింది, మీరే ఉండాలని చెప్పేసి ప్రోద్బలం చేశారు నన్ను. నేను జాబ్ చేస్తుండేవాడిని. మా బావగారు కృషిశేషులు కూసుపెద్ద లింగారెడ్డి గారు ప్రజలు కోరుకుంటున్నారు నువ్వు ఉండాల్సిందే అనే ఉద్దేశం నా మీద పెడితే మాకు అనుకోకుండా ఓసి జనరల్కి రావాల్సినది ఎస్టీకి వచ్చింది. ఎస్టీకి వస్తే ఎస్టీని సర్పంచ్గా పెట్టేసుకొని నేను ఉప సర్పంచ్గా గ్రామస్తుల కోరిక మేరకు ఉప సర్పంచ్గా ఎన్నుకోబడ్డాను. ఆ తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ రావడము, గ్రామంలో 1 by 1 ఉండే అవకాశాలు ప్రభుత్వం ద్వారా నుంచి ఏవైతే అవకాశాలు వస్తున్నాయో ఆ అవకాశాలు ఎక్కడ కూడా దూరం చేసుకోకుండా ఆ అవకాశాలను సద్వినియోగం చేస్తూ నా వంతు ప్రజల సహకారం తీసుకొని మా పెద్దల సహకారం తీసుకొని గ్రామాభివృద్ధిలో నేను ఒకని. మీరు ఉప సర్పంచ్గా మీరు అసలు ఈ జేసీపాలెం గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేశారండి? నేను ఉప సర్పంచ్గా 2013లో నేను ఎన్నుకోబడిన తర్వాత గ్రామంలో రోడ్స్ చాలా 20% కూడా గ్రామంలో రోడ్లు ఉండేటివి కాదు.
అప్పుడు 1 by 1 ఉంచిన గ్రామ పంచాయతీ ఫండ్ ద్వారా సర్ప్లస్ అమౌంట్ తీసుకొని అప్పుడు 10% ఇది ఉంటే 90% వచ్చేసి కంట్రిబ్యూషన్ ఉండేది ఎన్ఆర్జీఎస్. దాన్ని పే చేసుకొని నేను కంప్లీట్ గ్రామాన్ని 1 by 1 సైడ్ నుంచి అన్ని కులస్తులకు రోడ్ల అవకాశాలు 2000 నా 5 సంవత్సరాల సర్పంచ్ దూరంలో నేను గ్రామంలో 98% రోడ్లు, గ్రామంలో రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, అవకాశం వచ్చే శ్మశాన వాటిక, హిందూ శ్మశాన వాటిక జిల్లాలో మొత్తం 8-9 వస్తాయి. అందులో మా నియోజకవర్గానికి 2 వస్తాయి. మా గ్రామానికి ఓడిఎఫ్ విలేజ్ సెలెక్టెడ్. 2016లో నేను కలెక్టర్ సత్యనారాయణ గారు మరియు మంత్రివర్యులు అఖిలప్రియ గారి చేతుల మీదుగా మా గ్రామము ఓడిఎఫ్ స్పెషల్ అవార్డు తీసుకున్నాము. గ్రామంలో ప్రజలు బయటికి వెళ్ళేవాళ్ళు మార్నింగ్ లేస్తే నేను ఎన్ఆర్జీఎస్ గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి స్కీమును ఆధారం చేసుకొని ప్రతి ఒక్క ఇంటికి ఉచిత లెట్రిన్ నా స్వతహాగా వాళ్ళకి ఇచ్చిన ఫండ్తో కానీ ఎక్స్ట్రా మేము ఒక 1000-2000 మా సొంతంగా పెట్టుకున్న నిధులతో వాళ్ళు వద్దన్నే కానీ ప్రతి ఇంటి దగ్గర ఇది లెట్రిన్ కట్టి ఏర్పాటు చేశాము. అప్పుడు 170 లెట్రిన్ కట్టినందుకు గ్రామంలో మాకు బెస్ట్ అవార్డు గ్రామానికి మాకైతేనేమి, మా సర్పంచ్ గారికి అయితేనేమి, మాకు అందరికీ కలుపుకొని కలెక్టర్ గారికి మాకు బెస్ట్ విలేజ్ ఉమ్మడి జిల్లా కర్నూలులో బెస్ట్ విలేజ్ అవార్డు ఇచ్చారు ఓడిఎఫ్ విలేజ్. అప్పటి నుంచి మా గ్రామం ఓడిఎఫ్ సెలెక్ట్ అయింది. ఆ ద్వారా మాకు కొన్ని ఇంకా నిధులు అదనంగా వచ్చాయి. ఏదైతే శ్మశాన వాటికి అయితేనేమి, ఉద్యానవనం అయితేనేమి, మండలానికి ఒకటి వస్తే అది మాకే కేటాయించారు. డెవలప్మెంట్ చేస్తామనే ఒక నమ్మకమే నా మీద నమ్మకంతో ఈ 2 ఇచ్చే వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ నేను మిస్ చేయకుండా ఉద్యానవనం కట్టించాం. జిల్లాలో ఫస్ట్ ఓపెనింగ్ మాది జరిగింది. తర్వాత ఇందులో శ్మశాన వాటికి కట్టించాము. అది కూడా ఫస్ట్ అడిట్ జరిగింది జిల్లా మొత్తంలో. అప్పుడే ఎమ్మెల్యే గారు ఓపెన్ చేయడానికి కూడా మనం ఎన్ని కోట్లు సంపాదించిన ఉద్యానవనం మా బుడ్డ రాజశేఖర రెడ్డి ఆ టైంలో 2017-18 ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఉన్నవారు. తన ద్వారానే వీళ్ళ ఓపెన్ చేయించాము. ఎన్ని కోట్లు సంపాదించినా మనం అక్కడే నేను మా గ్రామంలో కట్టించుకోలేదు, నువ్వు కట్టించావు అని చెప్పేసి అతను ఎంతో సంతోషంగా వచ్చేసి శ్మశాన వాటికి కూడా ఓపెనింగ్ చేశాడు. అప్పుడు వచ్చిన అవకాశాలు ఏవి కూడా నేను వదులుకోకుండా గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం తీసుకొని కూడా ప్రజలు కూడా నాకు సహకరించారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసుకుంటూ బస్టాండ్ అయితేనేమి, శ్మశాన వాటికలు అయితేనేమి, ఆ టైంలో 2017-18లోనే ఎస్సీ శ్మశాన వాటికలు కూడా ముస్లిం శ్మశాన వాటికి 17 లక్షలు, ఎస్సీ శ్మశాన వాటికి 20 లక్షలు శాంక్షన్ కూడా చేయించుకోగలిగాం. కానీ ఆ గవర్నమెంట్ మారిన తర్వాత మా పదవి కాలం అయిన తర్వాత అవి నిలబడిపోయినాయి. మరి రెండోసారి మాకు అవకాశాలు వచ్చాయి. రెండోసారి సర్పంచ్గా 2021లో ఆ టైంలో జనరల్కి వస్తే లేడీకి వచ్చింది. మా ప్రజల ప్రోద్బలంతో వేరే వాళ్ళు ఉండొద్దు, మీరే ఉండాలని చెప్పేసి మా భార్యను మా సర్పంచ్గా తీర్మానం చేశారు అందరూ. కానీ ఎక్కడ కూడా రాష్ట్రంలో భార్యాభర్తలకు సర్పంచ్ ఉప సర్పంచ్గా అవకాశాలు ఇవ్వరు. కానీ మా గ్రామంలో నేను చేసిన అభివృద్ధికి 2 మీరే ఉండండి, మీరే అభివృద్ధి చేయాలని, నీకుంటేనే హోదా చేయగలుగుతామని చెప్పేసి 2 పదవులు మా గ్రామం తరపున మాకిచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందికరంగా ఏ చిన్న అవసరం పడినా కానీ నీటి గురించి ఎక్కడ ఇబ్బంది పడకుండా మాకు ఒక ఆమ్లెట్ విలేజ్ అనేది ఉంది, సెంచు కాలనీ. ఆ సెంచు కాలనీ కూడా 99% నేను అప్పుడు 2017-18లోనే రోడ్లు వేసాము, డ్రైన్స్. తర్వాత ఆర్డిటి ద్వారా వాళ్ళకి బిల్డింగ్ శాంక్షన్ చేయించేసి 28 బిల్డింగులు మధ్యలో కొన్ని కారణాలు నిలబడిపోతే కూడా ఎక్కడ కూడా వాళ్ళకు రోడ్డుకు సౌకర్యాలు ఇబ్బందికరంగా ఉండే చోట కూడా మొత్తం టోటల్గా వాళ్ళకు కూడా రోడ్డు సౌకర్యాలు ఏర్పరిచి డ్రైన్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈరోజు బ్రహ్మాండంగా మంచి నీరు తాగుతూ ఫిల్టర్ వాటర్ కూడా ఎంపీ గారి ద్వారా ఫిల్టర్ కూడా ఉచిత వాటర్ కూడా ఏర్పాటు చేశాము. గతంలో ఎస్టీ సర్పంచ్గా ఉన్న నేపథ్యంలో మీరు ఆమె డమ్మి చేసి మొత్తం అంతా మీరే వ్యవహరించారనే ఒక విమర్శ ఉంది. ఇది నిజం కాదంటారా? నిజం కాదు. అది ఎస్టీ సర్పంచ్ వచ్చేసింది, ఆమెకు రిజర్వేషన్ కింద వచ్చింది. ఆమె ఏం చేయగలుగుతుంది? ఆ రోజు అధికారులు అయితే ఉన్నతంగా ఆ రోజు నేను లేకపోయింటే కూడా, నేను సర్పంచ్గా లేకపోతే ఆమెకు ఎక్కడ గౌరవాన్ని తగ్గించకుండా ఆమె హోదాను కల్పిస్తూ ఆమె ద్వారా నేను పనులు గ్రామంలో అభివృద్ధి చేయగలిగాను. ఎస్టీకి సర్పంచ్ రిజర్వేషన్ రావడంలో తప్పు లేదు. అభివృద్ధి చేయాలంటే చేయలేరు కదా. మారుమూలవే నాకు విలేజ్లలో ఉండే ఎస్టీ కాలనీ అయితే పర్లేదు. సెంచులు వాళ్ళు చూసుకోలేని పరిస్థితులు ఉన్నారు. 11, 12, 13 సంవత్సరాలు 12 ఆమె సర్పంచ్ అయిన తర్వాత కూడా ఆ సెంచు వాళ్ళు భయపడి కొండలకు పోయే వాళ్ళు కూడా ప్రజలలో ఎలా కలవాలనేది వాళ్ళకు నేర్పిస్తూ నిత్యం వాళ్ళకు దగ్గరుంటూ వాళ్ళను
ఈరోజు నెమ్మలకుంట సెంచుకాలని అంటే కూడా మా నియోజకవర్గంలోనే ఒక ఉన్నత రైతు పరంగా వాళ్ళు స్వతంత్రంగా పొలాలు వేసుకుంటూ ఉన్నతంగా జీవించే విధంగా వాళ్ళని తయారు చేశాం. నాకు అవకాశం వచ్చింది, కానీ ఆమెను డమ్మీ లేదు. ఆమె గౌరవాన్ని తగ్గించకుండా కూడా ఆమె ద్వారా నా పనులు ఉప సర్పంచ్గా నాకు హోదా ఇచ్చినందుకు పనులు చేసుకోగలిగాను. నేను కూడా అలాగే ఉండింటే నా గ్రామం ఎక్కడో కింద ఉండేది. ఇప్పుడు ఈ జేసీపాలెం అనే గ్రామంలో ఇంకా ప్రధాన సమస్యలు ఏమున్నాయండి? ఇంకా మా గ్రామంలో ప్రధాన సమస్యలు అంటూ ప్రజెంట్ రోడ్ల పరంగా ఏవి లేవు, వాటర్ పరంగా ఏవి లేవు. కావాల్సిన డెవలప్మెంట్లు దరిదాపుగా చేశాము. కొన్ని శ్మశాన వాటికలు ఉన్నాయి ఇప్పటికీ, ఎస్సీ శ్మశాన వాటికలు. వాటికి కూడా మేము గ్రామ పంచాయతీ తరపు నుంచి కూడా ఈరోజు ముస్లిం కబర్స్థాన్కు గ్రామ పంచాయతీ నిధులతో కట్టించినది మా జిల్లాలో తెలిసినంత వరకు కూడా ఎక్కడ లేదు. గ్రామ పంచాయతీ నిధులు గవర్నమెంట్లో మాకు ఎలాంటి అవకాశాలు లేవని ముస్లిమ్స్ అడిగినందుకు కబర్స్థాన్ కూడా గ్రామ పంచాయతీ నిధులతో ఈరోజు బ్రహ్మాండంగా చుట్టూ కాంపౌండ్ కట్టి ఏర్పాటు చేశాము. ఎస్సీ శ్మశాన వాటికి కూడా గ్రామ పంచాయతీ నిధులతోనే వాళ్ళకు రోడ్లు అయితేనేమి శ్మశానంలో ఉన్నటువంటి మొత్తం శుభ్రం చేసేసి గ్రావెల్ దొలి చేయగలిగాము. కాబట్టి ఎస్సీ శ్మశాన వాటిక కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళకు కాంపౌండ్, వాళ్ళకు సౌకర్యాలు ఒకటి ఏర్పాటు చేయాలి. అంతకంటే మాకు కావాల్సినది అంతగా గ్రామానికి అంత రోడ్స్, డ్రైన్స్ అలాంటివి ఏం లేవు. బస్ స్టాండ్ నిర్మించుకున్న వాటర్ నుంచి ఆల్రెడీ ఇప్పుడు జలజీవన్ కింద మేము డెవలప్మెంట్ కోసము అడిషనల్గా ట్యాంక్ అడిగాము. అవి కూడా శాంక్షన్ అయినాయి. కావాల్సినవి ప్రజలు అడగకముందే ఏవైతే ప్రజలకు అవసరం ఉంటూ అవి ముందే నేను చేసుకుంటూ పోతున్నాను. కాబట్టి వాళ్ళకి ఏం అవసరం వాళ్ళకు తెలియకముందే నేను చేసుకుంటూ పోతాను. ఏదైతే గ్రామం, ఎందుకంటే నేను ఎక్కడో రాష్ట్రాలంతా దేశం తిరిగిన వాడిని, ప్రజల కష్టాలు చూశాను. ఎక్కడెక్కడ రాజస్థాన్ ఏరియాలో ఎక్కడ వాటర్ లేకుండా కూడా అలాంటి సమస్యలు చూసినోని. కాబట్టి గ్రామంలో వాటర్ సమస్య అనేది, తాగునీటి సమస్య అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. అది ఎక్కడ లేకుండా నేను పరిధిలో 12 సంవత్సరాల నుంచి ఎక్కడ ప్రాబ్లం లేకుండా చేసుకుంటున్నాను. ప్రస్తుతం గ్రామంలో ఉండేది శ్మశాన వాటికలు కొన్ని. ఎన్నికలు ఏవైనా కూడాను ఎంతో కొంత డబ్బు అయితే ఖచ్చితంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందండి. మరి ఈ నేపథ్యంలో మీరు మీ సత్యమణి సర్పంచ్గా ఉన్నారు, మీరు ఉప సర్పంచ్గా ఉన్నారు, మీరు ఎంత ఖర్చు చేసి ఉంటారు? అమౌంట్ ఖర్చు అనేది ప్రజలకు కామనే. అది మన అమౌంట్ ఇంతనే ఎవరు చెప్పలేము. ప్రజలు ఆశిస్తారు, అది కామన్ అయిపోయింది. ఎందుకంటే వ్యక్తి ఆపోజిట్, రెండు విధాలుగా రెండు పక్కల మనం ఏది ఇచ్చినా కానీ ఫస్ట్ మనకి ఇచ్చిన గ్రామ ప్రజలు ఏదైతే అవకాశాలు ఇచ్చో అది ఎంతవరకు న్యాయం చేశామా అనేది కావాలా. నేను అది నా గ్రామ ప్రజలకు నేను గత 2 సార్లు నాకు ఉప సర్పంచ్గా ఉన్నా కానీ సర్పంచ్గా ఒక పక్కన ఎస్టీ గారి ఫస్ట్ సర్పంచ్ ఎస్టీ ఉన్నా అని, రెండో సర్పంచ్ మా మిస్సెస్ ఉన్నా కానీ వారి ఆధ్వర్యంలో నాకు ఒక తృప్తిగా ఉంది. నా గ్రామాన్ని నేను అభివృద్ధి చేశాను గొప్పగా చెప్పుకోవడానికి. నాకు వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. ఈరోజు 10 మందిలో చెప్పేంత ధైర్యంగా నాకుంది. నాకు ఇంతకంటే ఎక్కువ ఆశించేది ఏం లేదు. కానీ గ్రామాన్ని అభివృద్ధి చేయగలిగాను అనేది నాకు జన్మనిచ్చిన గ్రామాన్ని నేను అభివృద్ధి చేసుకోగలిగాను, ప్రజలకు అంత సౌకర్యాలు ఏర్పాటు చేయగలిగాను అనేది ఒక తృప్తి ఉంది నాకు. జేసీపాలెం అనే గ్రామంలో దాదాపుగా 870 మంది పైగా ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లందరూ కూడా మీరు సూచించిన పార్టీకి, మీరు సూచించిన అభ్యర్థికి ఓట్లు వేస్తారు అనే ఒక వాదన ఉంది. ఇది వాస్తవం కాదంటారా? లేదండి, అలా అనేది కాదు. అందరి అభిప్రాయాలు రకరకాలుగా ఉంటాయి. ఇండివిజువల్గా పోతే ఇండివిజువల్గా ఉంటుంది. వ్యక్తిని బట్టి గ్రామ సర్పంచ్గా అంటే వ్యక్తిని బట్టి పోతారు. కొన్ని పార్టీలకు పోతారు. కొంతమంది పార్టీలకు అనుకూలంగా ఉండే వాళ్ళే ఉంటారు కానీ ఆ పార్టీకే వేస్తారు. వీలైనంత వరకు మాకు గతంలో నుంచి కూడా మా పెద్దలు కోసి పెద్దలింగారెడ్డి గారు, మా బావగారు అప్పటి నుంచి కూడా మాకు ఒక పార్టీ పరంగా మా వాళ్ళు ఉండే అప్పటి నుంచి కూడా మాకు ఒక మెజారిటీ అనేది ఉంది. అది అలాగే కాపాడుకుంటూ వస్తున్నాం. మాకు 70% కానీ మా అభిప్రాయాల వరకు మాకు ఓటేస్తారనేది నమ్మకం అనేది ఉంది మాకు. ఎందుకంటే మేము చేసి వాళ్ళకు అవకాశాలు కానీ ఏదైనా కానీ వాళ్ళ అవసరాలకు ఏదైనా పలకడం కానీ ఇంకోటి వాళ్ళ పనులు కానీ చేశాం. కాబట్టి దాని ఫలితమే మాకు కూడా మా మీద అభిమానం, పార్టీ మీద అభిమానంతో కూడా మాకు ఓటేస్తారు. అదొక నమ్మకం. థ్యాంక్ యూ. జేసీపాలెం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్లుగా స్థానిక ఉప సర్పంచ్ కంచర్ల చిన్న లింగారెడ్డి చెబుతున్నారు. అయితే ఆయన నిజం చెప్తున్నాడా, అసత్యం చెప్తున్నాడా అని తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు స్థానికులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. नमस्ते सर, आपका नाम क्या है? शफीउल्लाह सर मेरा। जैसेपालम में हमारा जब 2013 में सरपंच से क्या ऊपर सरपंच लिंगारेड्डी जीता है और उसके बाद क्या हुआ, जब से काम शुरू हुआ गाँव बहुत आखिरी गाँव, ये गाँव आखिरी गाँव, पहाड़ बाजू में पहाड़, ऐसे गाँव में कि ऐसी मेहनत रात दिन मेहनत करा कि कहाँ भी एक रोड भी क्या है तो मट्टी का नहीं है ना,
और जंगली जहाँ पर जंगलें आती हैं वहाँ पर क्या है चुनचुना आती हैं वहाँ पर भी और गाँव में भी। और उसके बाद क्या है इसमें हमारा खबरस्तान है, हमारे खबरस्तान को भी ग्राम के पैसे ले को आधा काम करे आधा काम भी पूरा कर दूँ बोले। उसके बाद वहाँ भी एक वो खबरस्तान उनका सबका खबरस्तान है वहाँ का भी काम कराया। और पूरे रोड और नालियाँ का जब भी कोई तकलीफ आती है ना फ़ौरन आता, बहुत बड़ी मेहनत करता। ये उसके पार्क को तैयार हुआ कि लोग यहाँ पर देखने आते हैं हमारे गाँव में कि बहुत बड़े हर लाइन में हर टाइम में हर एक आदमी को भी साथ देने के लिए क्या है उन्होंने तैयार होता हर काम में भी। अगर हमें ना ये काम होना हम लोग को फ़ौरन जाता लाता, गवर्नमेंट हो ना हो बहुत बड़ी मेहनत है उसकी, बहुत बड़ी ये है उसके। ఏదైనా సమస్య వచ్చి అలాంటి సమస్య ఉంది అంటే చిన్న లింగారెడ్డి గారు వెంటనే స్పందిస్తారు వస్తారు సొంతం ఖర్చుతో ఏదైనా కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ స్టేషన్ కానీ ఏమన్నా కానీ అందరికీ సానుకూలంగా అందరికీ అభివృద్ధి చేసుకుంటూ పడితే మన గ్రామం ఒక లెవెల్గా రావాలనేది ఆయన కోరిక సార్. మన అందరి కోరిక అదే మనిషి ఉంటే మనకు కూడా బాగా చేస్తున్నారని మళ్ళీ ఆయనకే గెలిపిస్తున్నారు. ఆయన భార్యనే ప్రెసిడెంట్ ఇప్పుడు, ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆయన. తో మనకు ఇక్కడ ఏం వర్షం వచ్చినా మనకు ఏం ఇబ్బంది లేవు. అర్ధరాత్రి పోయిన లైట్లో కూడా ఇప్పుడు ఈ ఫలాన్ టైం లైట్లు పోయినాయి అంటే సొంతం ఖర్చు ఫస్ట్ చేపించి మనిషికి పంపించి చేపించి మన గ్రామం రాత్రి కానీ పగలు కానీ ప్రశాంతంగా ఉంది సార్. జేసీపాలెం గ్రామం ఉప సర్పంచ్ కంచర్ల చిన్న లింగారెడ్డి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశారా లేదా? చేశాడు. ఏం అభివృద్ధి పనులు చేశారండి? మాకు రోడ్లు లేవు, రోడ్లు వేసినాడు, చర్చి వరకు రోడ్లు వేసినాడు, సైడ్ కాలువలు మొత్తం మామూలు సఫాయిగా ఉన్నాయి అప్పుడు. ఇప్పుడు సైడ్ కాలువలు వేసినాడు, బాత్రూమ్లు కూడా కట్టినారు అప్పుడు. ఈ మాత్రం మాకు బాగా సప్లై చేసినాడు. చాలా బురదలు దానిలో మళ్ళా దొడ్డికి వెళ్ళి పోనీక ఖాళీ రస్తులు ఆడ లేడీస్ పోనీకి ఇబ్బందికరంగా ఉండే, అది కూడా రోడ్డు వేసేసినాడు. ఈ పనులు మొత్తం మా కరెంటు కూడా ఎప్పటికప్పుడు, నీళ్ళు కూడా ఎప్పటికీ 24 గంటలు నీళ్ళు మాకు, ఎందుకంటే టైం ప్రకారం టైం టు ఫిల్టర్ నీళ్ళు కూడా ఒకప్పుడు లేవు. ఆయన ఉప సర్పంచ్ అయిన తర్వాతనే అది స్టార్ట్ చేయడము. ఎస్పీ అండి వాళ్ళ సహకారం పట్టుకొని బాగా నీళ్ళు కూడా ఎప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఎప్పుడే కానీ 24 గంటలు ఫిల్టర్ నీళ్ళు కానీ మన వాడుకనికి నీళ్ళు కానీ అవి ఎప్పటికప్పుడు బాగా అభివృద్ధి చేసాం సార్. ఏమన్నా సమస్య వస్తే పిలిస్తే పలుకుతారు సార్. ఏ సమస్య కూడా ఎప్పటికప్పుడు ఏదైనా జరిగిందంటే ఇట్లా అంటే హలో అంటే ఎంబడే వచ్చేస్తాడు, ఊర్లోకి వస్తాడు అని చూస్తాడు. కంచర్ల చిన్న లింగారెడ్డి ఉన్నారు, ఆయన గ్రామాభివృద్ధి కృషి చేస్తున్నారా? బాగా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అంటే ఎలాంటి అభివృద్ధి పనులు చేశారండి ఆయన గ్రామంలో? ఫస్ట్ మనకు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏం లేవు, కానీ అవి బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు డ్రైనేజ్లు బ్రహ్మాండంగా చేశారు. అలాగే నిమ్మలకుంట కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఇంకా పిలిస్తే పలుకుతారు, ఏదైనా సమస్య వస్తే పిలిస్తే పలుకుతాడండి. బ్రహ్మాండంగా ఉంటుంది, అభివృద్ధిగా చాలా బాగుంది. గ్రామ రోడ్డు సౌకర్యాలు కానీ నీటి సౌకర్యాలు కానీ మరి ఎన్టీఆర్ కాలనీలో ఎలాంటి రోడ్లు లేవు, ఏం లేవు. అక్కడ చాలా లాస్ట్ ఉన్నాయి, అవన్నీ చాలా డెవలప్మెంట్ చేసినారు సార్. ఇంకా ఏమైనా కానీ అక్కడ కూడా నీళ్లు లేకుండా బోరింగ్లు వేసి అక్కడ నీళ్లు సదుపాయం చేసినారు. ఇక్కడ వారం దినాల్లో నీళ్లు లేవు ఇప్పుడు ఈరోజు లేకుండా. కానీ ఆయన ఉండి ఇక్కడనే అది పొక్కు లైన్ తీసుకొచ్చి మొత్తం లైన్లలో తీసి అక్కడ చెడిపోయిన కాడ మళ్ళీ రిపేర్ చేసి ఇప్పుడు నీళ్ళ సౌకర్యం ప్రజెంట్ పాటిస్తాను. ఏదైనా సమస్య వస్తే లింగారెడ్డి గారు పిలిస్తే పలుకుతారండి? పలుకుతాం సార్. ఆయన ఉంటేనే మాకు ఇక్కడ ఉండేది. ఆయనే గ్రామానికి సౌకర్యం చేసేది కంచెల లింగారెడ్డి వైస్ ప్రెసిడెంట్ గారు. డెవలప్మెంట్ బాగా చేసినాడు. ఇక్కడ ముస్లిమ్స్ శ్మశానం వాటికి లేకుండాంటే కాంపౌండ్ కట్టించి అక్కడ ఏర్పాటు చేసినాడు సార్. మొత్తానికి జేసీపాలెం గ్రామాన్ని ఉప సర్పంచ్ గా అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని ఆ గ్రామ ఉప సర్పంచ్ చిన్న లింగారెడ్డి చెప్తున్నారు. మరో ఏడాది పాటు తనకు ఉప సర్పంచ్ గా పదవి కాలం ఉన్న నేపథ్యంలో ఈ గ్రామంలో ఇంకా మిగిలిపోయిన శ్మశాన వాటికలు అలాంటి చిన్న సమస్యలు సైతం పరిష్కరించి స్థానిక ప్రజల మెప్పు పొందుతారని ఆయన ధీమా వ్యక్తం చేస్తారు. ఈ కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, జేసీపాలెం గ్రామం నుంచి నంద్యాల జిల్లా.